ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. మంతా తుఫాన్, ఇప్పుడు న్యూస్ వింటున్నాం. మంతా తుఫాన్, నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఏముందంటే, మంతా తుఫాన్ వస్తుంది, గంటకు 70 నుంచి 100 కిలోమీటర్ వేగంతో గాలి వీస్తుంది. కాబట్టి మీరు అందరూ ఇంట్లో నుంచి బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా ఉండండి అని ఆయన అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అది వీడియో చూసిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది. యేసుక్రీస్తు యొక్క రక్షణలో రాకుంటే ఖచ్చితంగా ప్రతి మానవుడికి ఒక ముప్పు రాబోతుంది, ఒక ప్రమాదం రాబోతుంది అని క్రైస్తవులైన మేము క్రీస్తు శకం 33 సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా ప్రకటిస్తూనే ఉన్నారు ఈ భూమి మీద. అదే మాట, ఈ గవర్నమెంట్ మంతా తుఫాను వస్తుంది, ప్రజలు అప్రమత్తంగా ఉండని అని గవర్నమెంట్ ప్రకటిస్తుంది. బాగానే ఉంది. కానీ ఇదే గవర్నమెంట్, మన ఇండియా గవర్నమెంట్ కావచ్చు, ప్రపంచంలో ఉన్న అన్ని గవర్నమెంట్ కావచ్చు, 90% గవర్నమెంట్స్ అన్నీ మానవుడికి ముప్పు రాబోతుంది అని గవర్నమెంట్కి ఆల్రెడీ ప్రతి గవర్నమెంట్కి తెలుసు. ఈ భూమి బద్దలైపోయింది, ఈ భూమి నాశనం అయిపోతుంది, జనాల్లో వాతావరణం పొల్యూట్ అయిపోయింది, అడవులు నరకవేయబడ్డాయి. కాబట్టి ఇంకొన్ని సంవత్సరాలు 2050 తర్వాత ఈ భూమి మీద మానవుడు నివసించడం అనేది చాలా కష్టం అని గవర్నమెంట్కి తెలుసు. కానీ గవర్నమెంట్ చాలా నిర్లక్ష్యంగా ఉంటుందన్నమాట. ఈ మంతా తుఫాన్ విషయంలో తీసుకుంటున్న శ్రద్ధ మనిషి యొక్క జీవితం మీద ఏ గవర్నమెంట్ కానీ ఎవ్వరు తీసుకోవట్లేదు. రక్షణ తీసుకోకపోతే ఖచ్చితంగా మంతా తుఫాన్ కంటే భయంకరమైన తుఫాన్ రాబోతుంది. ఆకాశంలో శక్తులు కదిలించబడి ఆకాశం నుంచి అగ్ని వర్షాలు కురుస్తాయి. అది అన్నమాట. ఇప్పుడైతే వర్షం పడుతుంది, కానీ తర్వాత అగ్ని వర్షాలు కురుస్తాయి. అప్పుడు ఆ అగ్ని వర్షాలు కురవడం చూసి జనాలందరూ సైలెంట్ అయిపోతారు, దడుచుకుంటారు, భయపడతారు. ఆ కాలం రాకుంది. ఇప్పుడే సృష్టికర్తను తెలుసుకొని సృష్టికర్తలో మనం సాగిపోతే రాబోయే ఆ యొక్క ముప్పు నుంచి మనం తప్పించబడతాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు కృప తోడై ఉండి ముందుకు నడిపించినగా. ఆమేన్. ఆదేశాల మేరకు మన కాల్దారి పంచాయతీ వారి యొక్క హెచ్చరికండి. ఇది మంతా తుఫాన్ ఈ రోజు నుంచి అండి, అంటే ఈ రోజు 26వ తారీఖు అండి. ఈ రోజు నుంచి 29వ తారీఖు లోపల ఏ సమయానైనా ఈ మంతా తుఫాను గంటకి 70 కిలోమీటర్ల వేగం నుంచి 100 కిలోమీటర్ల వేగంతో రావచ్చండి. ఇది ఏ సమయానైనా రావచ్చు. అంచేత ప్రతి ఒక్కరు ప్రజలందరూ అప్రమత్తత వహించాలి. మీరు పాడిపడిపోయిన వెళ్ళి ఉంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాలి, టార్చ్ లైట్లు దగ్గర పెట్టుకోవాలి, వాటర్ చూసుకోవాలండి. మరి పశువులు ఉన్న వారు జాగ్రత్త పెట్టుకోవాలి, విలువైన వస్తువులు దాచుకోవాలి. మరి మగవాళ్ళు కష్టపడి వస్తారు, వీళ్ళు పడుకుంటారు కాళ్ళు పైకెట్టి, వీళ్ళని లెక్కొట్టకండి. ఆడవాళ్ళు మెలకుగా ఉండి తుఫాను వచ్చినప్పుడు మగవాళ్ళని లెక్కొట్టండి, వీళ్ళు లేచి ఆపేస్తారు తుఫాను. కరెంటు పోల్లు వద్ద గట్ట నుంచి వద్దండి, చెట్ల కింద గట్ట ఖాళీ ప్లేస్ లో ఉండాలి, బాగా ఖాళీ ప్లేస్ లో. ఇది ఈ రోజు నుంచి 29వ తారీఖు లోపల ఏ సమయంలో రావచ్చండి. చూశారు కదా వీడియో. గంటకు 70 నుంచి 100 కిలోమీటర్ వేగంతో గాలిలు ఇస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మనం కూడా అప్రమత్తంగా ఉండాలి. యేసు క్రీస్తు రాకడ ఎప్పుడైనా జరగవచ్చు, ఏమైనా జరగవచ్చు. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి. బుద్ధి కలిగి, జ్ఞానం కలిగి, వివేచన కలిగి జీవించండి. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు. సత్యమా అసత్యమా అనేది గ్రహించండి. మీకు నచ్చితేనే యేసుక్రీస్తు యొక్క రక్షణలో రండి. బలవంతంగా ఎవరిని లాగరు, బలవంతం చేయరు. ఈ వీడియో చూసిన వారి మీద యేసుక్రీస్తు యొక్క దీవెనలు, కృపా సమాధానం వారికి తోడుగా ఉండునుగాక. ఆమేన్.